ఒకసారి ఆలోచించండి. జపాన్‌లో చాలామంది కోటీశ్వరులు కాకపోయినా, వాళ్ళు ఎందుకు ఆర్థికంగా చాలా స్థిరంగా ఉంటారు? ఎందుకు వాళ్ళు అనవసరంగా అప్పులు చేయరు? ఎందుకు వాళ్ళ దగ్గర ఎప్పుడూ సేవింగ్స్ ఉంటాయి? దీనికి కారణం వారి జీతం కాదు, వారి డబ్బు అలవాట్లు. ఈరోజు వీడియోలో జపనీయులు అనుసరించే 7 అద్భుతమైన మనీ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో ఒక్క అలవాటును మీ జీవితంలో అమలు చేస్తే మీ సేవింగ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ అందరికీ, మన ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్లో మనం స్మార్ట్ లివింగ్, జపనీస్ లైఫ్ స్టైల్, బడ్జెట్ ప్లానింగ్, మనీ సేవింగ్ మరియు ప్రొడక్టివిటీ గురించి సులభమైన తెలుగులో తెలుసుకుంటాం. ఇలాంటి వీడియోలు మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అయితే మొదలు పెడదాం. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి మనకి కాకియాబో. జపాన్లో కాకియాబో అనే బడ్జెట్ మెథడ్ చాలా ప్రసిద్ధి చెందింది. 1904లో ప్రారంభమైన ఈ పద్ధతి ఇప్పటికీ చాలా మంది ఉపయోగిస్తున్నారు. కాకియాబో అంటే ప్రతి నెల మీ డబ్బు గురించి 4 ప్రశ్నలు మీరే మీకు అడగడం. ఫస్ట్ ప్రశ్న, ఈ నెల నాకు ఎంత ఆదాయం వచ్చింది? రెండవ ప్రశ్న, నేను ఎంత సేవ్ చేయాలనుకుంటున్నాను? మూడవ ప్రశ్న, నా డబ్బు ఎక్కువగా ఎక్కడ ఖర్చవుతుంది? నాలుగో ప్రశ్న, వచ్చే నెల నేను ఇంకా మెరుగుపడగలను? ఈ 4 ప్రశ్నలను సమాధానం రాస్తే మీ ఖర్చులు మీకే స్పష్టంగా కనిపిస్తాయి. బడ్జెట్ అంటే ఖర్చులు తగ్గించడం కాదు, మన డబ్బును అర్థం చేసుకోవడం. ఈ విధంగా మనం కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మనం మనీని సేవ్ చేసుకుంటాం. రెండవ హ్యాబిట్ వచ్చి అవసరం ఉన్నదే కొనండి. జపనీయులు క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 10 చౌక వస్తువులను కొనడం కంటే ఒక మంచి వస్తువు కొనడానికి ఇష్టపడతారు. ఏదైనా కొనడానికి ముందు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. ఇది నిజంగా నాకు అవసరమా? లేక ఈరోజు మాత్రమే కొనాలనిపిస్తుందా? ఈ ఒక్క ప్రశ్న వేల రూపాయలు సేవ్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ హ్యాబిట్. ఈ థర్డ్ హ్యాబిట్ ఏంటంటే వృధాని తగ్గించండి. జపాన్లో వేస్ట్‌కి చాలా తక్కువ స్థానం ఉంటుంది. ఆహారం, నీరు, విద్యుత్, డబ్బు ప్రతి దానికి విలువ ఇస్తారు. చిన్న మొత్తాలు సేవ్ చేయడం వల్ల ఏమవుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ రోజుకు రూ. 100 సేవ్ చేస్తే సంవత్సరానికి 36,500 అవుతుంది. చిన్న అలవాట్లే పెద్ద ఫలితాలను ఇస్తాయి. మన భవిష్యత్తుకు బలమైన ఆధారం కావాలి. గుర్తుంచుకోండి, కొంచెం కొంచెంగా చేసిన సేవింగ్స్ రేపటి మీ భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. ఈరోజే ప్రారంభిద్దాం. అర్థమైంది కదా అందరికీ? 4వ హ్యాబిట్ వచ్చేసి ముందుగా సేవ్ చేయండి. చాలామంది ముందు ఖర్చు చేస్తారు, తర్వాత మిగిలితేనే సేవ్ చేస్తారు. జపనీయులు మాత్రం జీతం వచ్చిన రోజే ముందుగా సేవింగ్ అకౌంట్లో డబ్బు పెడతారు. దీనిని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. మీరు కూడా శాలరీ వచ్చిన వెంటనే ఆటో ట్రాన్స్ఫర్ పెట్టండి. అప్పుడు సేవింగ్ అలవాటుగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5వ హ్యాబిట్, భవిష్యత్తు గురించి ఆలోచించడం. జపనీయులు ఈ రోజు కోసం మాత్రమే జీవించరు. 5 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలా ఉండాలి అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు అవసరం లేని ఖర్చు రేపటి సేవింగ్స్ను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి కొనుగోలు ముందే ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా అని ఒక్కసారి ఆలోచించండి.
నెక్స్ట్ వచ్చేసి 6వ హ్యాబిట్, సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయండి. రిచ్‌గా కనిపించడం కంటే ఫైనాన్షియల్లీ సెక్యూర్‌గా ఉండడం ముఖ్యం. మీ ఆదాయం 30,000 అయితే 35,000 ఖర్చు చేయకండి. సంపాదన కంటే తక్కువ ఖర్చు చేస్తే సేవింగ్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. నిజమైన సంపద మన బ్యాంక్ అకౌంట్‌లో ఉండే డబ్బు, ఇతరులకు కనిపించే వస్తువులు కాదు. నెక్స్ట్ 7థ్ హ్యాబిట్ వచ్చి కైజీన్. అంటే ప్రతిరోజు చిన్న చిన్నగా మెరుగుదల చూడాలి. ఒకేసారి 50,000 సేవ్ చేయాలని ప్రయత్నించకండి. ఈరోజు 100, రేపు 120, ఎల్లుండొచ్చేసి 150. ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తూ వెళ్ళండి. 1% ఇంప్రూవ్‌మెంట్ కూడా ఒక సంవత్సరం తర్వాత పెద్ద మార్పును తీసుకువస్తుంది. మరి ఈరోజు మనం నేర్చుకున్న జపనీస్ మనీ హ్యాబిట్స్ ఇవే. కాకియాబో బడ్జెట్ మెథడ్, అవసరం ఉన్నదే కొనండి, వేస్ట్ తగ్గించండి, ముందుగా సేవ్ చేయండి, భవిష్యత్ గురించి ఆలోచించండి, సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయండి, కైజిన్ అలవాటు చేసుకోండి. ఈ 7 అలవాట్లో మీరు ఈరోజే ఏ అలవాటును ప్రారంభించబోతున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి జపనీస్ స్మార్ట్ లివింగ్, ప్రొడక్టివిటీ, మనీ సేవింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ బటన్, షేర్ బటన్ ఈ వీడియోకి రీమిక్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ. బాయ్.